దాన్ని బేస్ చేసుకుని మేము ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ని వాళ్ళు విమర్శిస్తూ నిన్న ప్రతిపక్ష నాయకులు ఒక ప్రెస్ మీట్ విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి నాయకులు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కనపడింది. ఎందుకనంటే ఇదే పిల్లి సూర్యప్రకాష్ గారిని అడుగుతున్నాను, అసలు ఈ రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలపాలా, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలపాలనేటువంటి మీ స్టాండ్ ఖచ్చితంగా చెప్పట్లేదు మీరు ప్రజలకి. అసలు మీ ఒపీనియన్ అంటే చెప్పకుండా రెవెన్యూ డివిజన్ వెళ్ళిపోతుంది లేకపోతే సబ్ డివిజన్ వెళ్ళిపోతుంది అనేటువంటి మాటలే మీకు చెప్తున్నారు. అంటే ఎక్కడా కూడా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యప్రకాష్ గారిని మీకు సిగ్గు లజ్జ అనేటువంటిది ఉండాలని అడుగుతున్నాను. ఎందుకనంటే గతంలో ఈ నియోజకవర్గాన్ని పాలించేటువంటి మంత్రి ఈ యొక్క నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెళ్ళేటప్పుడు ఆయన 350 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కట్టేస్తానని చెప్పేసి గ్రాఫిక్ లో బ్రిడ్జ్ వేసి చూపించి అయిపోతుంది, రేపు అయిపోతుంది, మీరు అందరూ కూడా ఎలా వెళ్ళిపోతారు, మీరు చక్క బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతారని చెప్పినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వైసీపీ నాయకులు తప్పట్లు కొట్టడం జరిగింది. అప్పుడు నువ్వు కూడా ఆఫీస్ లో కూర్చొని ఉన్నావు. మళ్ళా ఇప్పుడు మీ నాయకులే కాకినాడలో కలిపేది అని అన్నారు. అసలు సిగ్గుందని మీరు మాట్లాడడానికి అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటారా మీ మాటలు విని? సిగ్గు శబ్దమైన మాటలు విని ఇక్కడ జరుగుతున్నటువంటి అసలు ఉద్యమం ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? అసలు తప్పులన్నీ నీ ముట్టికే జరుగుతుంది. మా అమ్మమ్మ అంటే మేమేం చెప్తాం, ఆల్రెడీ ఈ యొక్క జిల్లాల విభజన రెవెన్యూ డివిజన్ విభజన జరుగుతున్నప్పుడు మంత్రుల కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా వినండి, ఈ మంత్రుల కమిటీలో వాసంశెట్టి సుభాష్ గారు యొక్క ఒపీనియన్ కూడా అందరూ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సుభాష్ గారు ఒపీనియన్ తీసుకున్నారు. అవన్నీ చర్చలు జరిగిన తర్వాతే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అసలు నువ్వు అంటావేంటి? మేము ప్రతిపక్షం వాళ్ళు గొడవెళ్తూ సుభాష్ రెడ్డి మాట్లాడడం సిగ్గుందా నీకు? మీ నాన్నగారు మంత్రి చేస్తే ఒకసారి అడుగుండపోయావు నువ్వు. అసలు నాన్న అసలు ఈ జిల్లాల విభజన ముందు మీ మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా? మీ మంత్రుల కమిటీ ముందు మేము ఆదరపరచడం లేదా? అసలు మీరు ఈ డివిజన్ గురించి మీరు చెప్పారా లేదా? అప్పుడే కదా ఈ అనౌన్స్మెంట్ బయటకు వస్తుందని అడిగలేదు. అసలు నువ్వు ఏం అడగకుండా ఒక పెద్ద ఆయన తండ్రి సమానుల్ని సిగ్గు శర్మని అంటావు. అసలు నువ్వు ఏంటో అసలు నీ పద్ధతి ఏంటి? అసలు ఓడిపోవడంతో చిన్న మెత్తలు చిరిగిపోయి అసలు ఏం మాట్లాడాలో తిరుగుతున్నాడు. నువ్వు గాలి హైదరాబాద్ ఎక్కడికి అక్కడ ఏం చేస్తున్నావు అసలు? ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్ గారు ముందే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఒక ఒపీనియన్కి వచ్చి ఆ తర్వాత ఇక్కడ మాట్లాడటం మీకు జరిగింది. నువ్వు బెస్ట్ పిలిపెడితే ఇక్కడ అయిపోవడం ఏంటి? ముందు గతంలో ఇక్కడ మంత్రి అనేకమైనటువంటి అవినీతి పనులు చేస్తా ఉండగా నువ్వు ఇక్కడే కూర్చుని ఉన్నావు. ఒక్కరోజైనా నువ్వు మాట్లాడవు. అసలు ఈ రోజు నీ నోరు ఎందుకు వెళ్తుంది? అసలు చెప్పు. ద్రాక్షారం అనేది రామచంద్రపురం రోడ్డు నువ్వు రోజు ఒక ఆరులో వచ్చిపోడు. ఆ ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఆ ఒక ఆరు అసలు ఆ రోడ్డు ఎందుకు వెళ్ళదని ఏ రోజంటే మీ మంత్రిని అడుగుతావు. ఇవాళ ఎందుకు నువ్వు అడుగుతున్నావు? 157 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ 18 మాసాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారు అసలు? తర్వాత నీ పక్కన కూర్చున్న వ్యక్తి పిమ్మరెడ్డి మురళీకృష్ణ అన్నాడు. మీ పక్కన ఉన్నవాడు సచిన్ గారు మీ పక్కన ఉన్నవాళ్ళు అందరూ చూసుకున్నాడు. అసలు అతను ఏ క్లాసులో సరిపోచ్చాడు? ఆ హెడ్ మాస్టర్ ఎవడు? మా హెడ్ మాస్టర్ ఆడే. అంటే నువ్వు మంచోడు అయితే మేము మంచోడువే, పిమ్మరెడ్డి మురళీకృష్ణ దొంగడైతే మేము దొంగ. ఎందుకంటే అతను ఏమి ఆవిడ నిజాయితీ కూడా ఏం కాదు. ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చాడు, తెలుగుదేశంలోకి వచ్చాడు, కప్పకొద్దులు మా హెడ్ మాస్టర్ ఈ దేంట్లో బదులేసి ఈడు కూడా అదే బదులేసి వచ్చాడు. ఇవాళ ప్రెస్ బైక్ కూడా దొరికిందని చెప్పేసి మాట్లాడేస్తూ ఊరుకోవడానికి ఏం చేతలో ఉండాలి గుర్తుపెట్టుకో. ముందు నీ హెడ్ మాస్టర్ అడగమయ్యా, నువ్వు బండపేటలో ఉన్నా అసలు నీ ఒపీనియన్ ఏంట్రా? నువ్వు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళడానికి? నువ్వు అప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నావు కదా కోనసీమ జిల్లాలోకి మండపేట నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం, అప్పుడు నువ్వు ఎందుకు అడుగు అని హెడ్ మాస్టర్ అడగమయ్యా మురళి. అప్పుడేమో నోరు మూసుకుని ఇది వెనకాల ముందు మూసుకుని ఉన్నావా? ఈవేళ సుభాష్ ఏదో లోగో కనపడుతుంది, జాగ్రత్త. ఇక్కడ ఏమి ఎవరం కూడా అంత చేతగా మనుషులు ఏమి మీరు ఏది మాట్లాడితే దాన్ని కాల్ చేసి మాట్లాడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
సత్యం గారు అంటే సత్యం గారు సూర్యప్రకాష్ గారు మాట్లాడుతున్నారు ఏంటి? సత్యం కాదు అవి అసత్యాలు సత్యం గారు. అసలు మీ నాన్నగారు కానీ మీరు కానీ ఈ నియోజకవర్గంలో చేసింది ఏంటి? అన్ని అసత్యాలే కదా. ఈ శెట్టిబద్ది కులాన్ని ఎస్సీ కులాన్ని అన్నించు 30 సంవత్సరాలు మోసం చేస్తూ ఉన్నారు కదా. ఇంకేటే సూర్యప్రకాష్ మాట్లాడుతున్నా? నువ్వు ఏ ఎస్సీ బ్యాట్లోకి వెళ్ళవయా? తరిమి ఉరికించి పడతావు. గుర్తుపెట్టుకో. ఏంటి మాట్లాడుతున్నావా? నువ్వు ఏదో ఊరుకుంటావు అనుకున్నావా? ఏదో మాట్లాడుకున్నావా? సుభాష్ గారు మంచి వ్యక్తి కానీ మేము ఎవరు కూడా మంచి వాళ్ళం కాదు. నేను గ్రామాలకు వస్తే ఉరికించి కొట్టడం జరుగుతుంది. ఎంత మోసం చేస్తారో ఎస్సీలే నట్టాక ముంచేసారా మీరు? సత్యంగా అసత్యాల సత్యం అంటారా? అంటే నీకు భయం పట్టుకుంది ఇప్పటికే. మళ్ళా 29 కూడా ఇదే సుభాష్ ఇక్కడ ఎమ్మెల్యే అనేది ఓరు ఏదైనా ఒక విమర్శ చేసామంటే ఒక సబ్జెక్ట్ మీద విమర్శ దాని అందంగా ఉంటుంది. ఏదో నీ నోటికి ఏదో వచ్చి మాట్లాడితే మంత్రి, రాష్ట్ర మంత్రి ఏదైనా అక్కడ క్యాబినెట్ లో కూర్చుని ఏదైనా తీసుకున్న తర్వాత బయటకు వస్తుంది. నువ్వేం వస్తుంది? నువ్వు ఇక్కడ ఈ రామచంద్రపురం సభ నీకు తెలీదు. నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టేస్తే అక్కడ ఏమో అదిరిపోయి సుభాష్ వెళ్ళిపోయి కలిసేట తప్పు. పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవించాలి. నువ్వు కుర్రాడు సమాజం అనుసరిస్తూ కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు పాటలు మాట్లాడేటయా. మీరు అందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు, మా వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు కదా. బోస్ గారు కూడా మాట్లాడా. బోస్ గారు ఎక్కడ జరిగితే సాడింది కాంగ్రెస్ పార్టీలో, అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాడు ఇండిపెండెంట్, మరి అక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చాడు. అందరు ముడ్డి కింద నలిపే ఉంది. నువ్వేం పర్టికులర్గా ఇక్కడ ఏం మాకేం న్యాయం అవసరం లేదు. జాగ్రత్త. సుభాష్ గారు జోలికి వస్తే, సత్యం గారు జోలికి వచ్చి మీరు ఏమన్నా అన్యాయంగా మీరు విమర్శించినా అసలు ఊరుకునే ప్రసక్తి లేదు. ముందుగా ఈ నియోజకవర్గం మీద మీకు క్లారిటీ చెప్పండి. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ డివిజన్ అనేటువంటిది మా బాధ్యతగా చూసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అందుకనే ఈ 18 మాసాలు 157 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ మాకు అందివ్వడం. జాగ్రత్త. ఒక విమర్శ చేసేటప్పుడు నీ స్థాయి ఏంటి, నీ వయసు ఏంటి, ఏ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నావో తెలుసుకుంటూ మాట్లాడు. నీ తండ్రి ఒకటే చెప్తున్నాడు, సత్యం గారు సుభాష్ అస్తమానం మాట్లాడుతున్నావు. ఆ రోజు వేణు గారిని ఎదిరించడానికి మీ నాయకుడు నీకు దమ్ము లెక్క అక్కడ బీసీ నాయకుడు సుభాష్ గారిని అడ్డు పెట్టుకుని ఆ సుభాష్ గారి యొక్క సపోర్ట్ తీసుకుని ఇక్కడ జాతీయ గుడ్డు మీద తగ్గుతాడని చెప్పి మీ నాన్న నిన్నుడే నువ్వు అమలాపురంలో అక్కడ ఆతో కలిసి అక్కడి నుంచి మాట్లాడించుకోడు. మీకు ఆ దమ్ములేదా? ఆ దమ్ములేదా? ఇక్కడ ఏం చేయలేక వేణుడే అక్కడ అందరితో గిల్లి అడిసేసి ఇచ్చేసి అక్కడి నుంచి మాట్లాడించుకోడు. ఊరుకుంటారనుకున్నావా? ప్రతిదీ మాకు తెలుసు. నువ్వు రేపు ఇంకొకతో మాట్లాడించినా ఎంతగా మించి మేము మాట్లాడే పరిస్థితి ఉంటాం తప్ప మేమేమి తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. థ్యాంక్స్ అండి.